హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీలోని శాతవాహనుల గురించి అయితే నేర్చుకుందాం. సో మనకి ఇక్కడ తెలంగాణ హిస్టరీలో మనకి ఫస్ట్ టాపిక్ ఉంటుంది కదా శాతవాహనులు. సో ఫస్ట్ మనకి ఈ శాతవాహనుల్లో మూల పురుషుడు ఎవరు అని అంటే శాతవాహనుడు, అలాగే రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు, గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి, చివరివాడు ఎవరంటే మనకి మూడో పులోమావి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన రాజ్యస్థాపకుడు ఎవరు, లేదంటే చివరివాడు ఎవరు, గొప్పవాడు ఇలా అడుగుతారనమాట. సో నెక్స్ట్ వీళ్ళ యొక్క అంటే మనకి వీళ్ళ యొక్క శాతవాహనుల యొక్క రాజధానులు ఏమిటి అని అంటే మనకి ఫస్ట్ రాజధాని అయితే ఏంటంటే కోటిలింగాల, నెక్స్ట్ ప్రతిష్టానపురం అంటే పైతాన్ అంటారు దీన్ని, నెక్స్ట్ ధాన్యకటకం అమరావతి. సో వీళ్ళ యొక్క చివరి రాజధాని ఏంటి అని అంటే బళ్ళారి. వీళ్ళ యొక్క అధికార భాష ప్రాకృతం. కుంతల శాతకర్ణి కాలంలో అయితే వీళ్ళ యొక్క అధికార భాష సంస్కృతం, అధికార మతం హైందవ మతం, రాజలాంఛనం సూర్యుడు. రాజ్య విభాగాలు ఎలా ఉండేవంటే ఆహారాలు, విషయాలు, అలాగే గ్రామాలుగా ఉండేవి. అలాగే వర్ధిల్లిన శిల్పకళ ఏమిటి అని అంటే అమరావతి శిల్పకళ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ప్రధాన ఓడరేవు ఏంటంటే మనకి ఇక్కడ మైసోలియా అంటే మచిలీపట్నం. అలాగే ఇక్కడ జైన తీర్థంకులు ఉంటారు కదా. సో జైన తీర్థంకురుల్లో మనకి 10వ వ్యక్తి అయిన శీతలనాథుని యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది అంటే మనకి ఖమ్మం జిల్లా భద్రాచలంలో అయితే ఉంది. అయితే ఈ శాతవాహనుల కాలంలో అయితే రాజుల యొక్క సొంత భూమిని ఏమనేవాళ్ళు అంటే రాజకం కేట అనేవాళ్ళు. ఈ శాతవాహనుల కాలంలో వచ్చిన అంటే శాసనాలు ఉన్నాయి కదా. సో ఆ శాసనాలను అయితే చూద్దాం. సో శాతవాహనుల కాలంలో ఏమేమి శాసనాలు ఉన్నాయి, అలాగే ఎవరెవరు వేయించారంటే ఫస్ట్ మనకి నానాగఢ్ శిలాశాసనం వచ్చేసి దేవి నాగానిక, అలాగే నాసిక్ శిలాశాసనం గౌతమి బాలశ్రీ, హతిగుంప శిలాశాసనం వచ్చి కరింగ కాలవేలుడు, అలాగే జూనాగఢ్ శిలాశాసనం వచ్చి శకరుద్ర దమనుడు, మేకధోని శిలాశాసనం వచ్చేసి 3వ పులోమావి, అలాగే బట్టిపోలు శిలాశాసనం కుబేరుడు సామంతరాజు, 5వ శిలాశాసనం వచ్చేసి కార్దమాక చెష్టనుడు, అలాగే హిరా హడగల్లి శిలాశాసనం వచ్చేసి మనకైతే ఇంకా లాస్ట్ ఉంది కదా 5వ శిలాశాసనం వచ్చి మనకి కార్దమాక చెష్టనుడు, అలాగే హిరా హడగల్లి శిలాశాసనం వచ్చేసి మనకి పల్లవరాజు శివస్కందవర్మ అనమాట. నెక్స్ట్ ఇంకా ఏం శాసనాలు ఉన్నాయంటే మనకి ఇక్కడ ఎర్రకుడి రాజుల మందగిరి శాసనాలు వచ్చేసి మనకి అశోకుడి శాసనాలు, అలాగే 13 శిలాశాసనం దేని గురించి చెప్తుందంటే అశోకుని దమ్మ గురించి అయితే మనకి వివరిస్తుంది. సో ఈ శాతవాహనుల కాలంలో ఉన్న సాహిత్య గ్రంథాలను అయితే చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఐతరేయ బ్రాహ్మణం అనమాట. ఇదైతే మనకి దేని గురించి వివరిస్తుందంటే ఆంధ్రుల గురించి తొలిసారిగా ప్రస్తావించిన గ్రంథం ఏంటి అని అంటే మనకి ఐతరేయ బ్రాహ్మణం. అలాగే విదర్భకు దక్షిణాన ఆంధ్రులు ఇక్కడ నివసించారని కూడా పేర్కొందనమాట ఈ గ్రంథంలో. అలాగే పుండ్ర, పులింద, ముతబా, శబర మొదలగు జాతులను అయితే ఇది ప్రస్తావిస్తుంది. అలాగే ఆంధ్రులు అనార్య జాతులను కూడా ఈ ఐతరేయ బ్రాహ్మణంలో అయితే వివరించి ఉంది. నెక్స్ట్ మనకి మత్స్య పురాణం. సో ఈ మత్స్య పురాణంలో అయితే ఏమని తెలుస్తుందంటే మనకి 30 మంది రాజులు అయితే మనకి 450 సంవత్సరాలు అయితే ఇక్కడ మన ఇక్కడ ఉంది కదా. సో దాన్ని అయితే పరిపాలించారని తెలుస్తుంది అని చెప్పి మనకి ఎవరన్నారంటే విఏ స్మిత్ అయితే ఇందులో పేర్కొన్నారు. అలాగే మత్స్య పురాణం యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో లిఖించినట్టయితే తెలుస్తుందని చెప్పారు. అలాగే ఇక్కడ వాయు పురాణం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే 15 మంది రాజులు ఇక్కడ 300 సంవత్సరాలు అయితే పరిపాలించారని అన్నారు. ఇక్కడ 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారని మత్స్య పురాణం ద్వారా తెలుస్తుంది. కానీ వాయు పురాణం ద్వారా అయితే వీళ్ళైతే 15 మంది రాజులు అయితే 300 సంవత్సరాలు అయితే పరిపాలించారని అన్నారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రంథాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి బృహత్ కథ ఎవరు రాశారంటే గుణాఢ్యుడు పైశాచిక ప్రాకృత భాషలో అయితే రాశాడు. అలాగే బృహత్ కథ ఆధారంగా అయితే కొన్ని గ్రంథాలు అయితే రాశారు. సో అవేంటి అంటే మనకి ఫస్ట్ ఇక్కడ కథా సరిత్సాగరం వచ్చేసి సోమదేవ సూరి, అలాగే బృహత్ కథ మంజరి వచ్చేసి క్షేమేంద్రుడు, బృహత్ కథ శ్లోక సంగ్రహం వచ్చేసి బుద్ధస్వామి, బృహత్ కథా కోశం వచ్చి హరిసేనుడు, బృహత్ కథ జాతక వచ్చి వరాహమిహిరుడు. సో మనకైతే ఎగ్జామ్ పాయింట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా కూడా ఇస్తాడనమాట. ఏవేం గ్రంథాలు ఎలా రాశారు, ఎవరెవరు రాశారు అనేది. సో మనకి ఇంతకు ముందైతే మనకి బృహత్ కథ ఎవరు రాశాడు అంటే, అలాగే కథా సాగరం ఎవరు రాశారు, ఇలా అయితే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అయితే అడుగుతారు. సో ఒకసారి అయితే చూసుకోండి. అలాగే గాథా సప్తశతి వచ్చేసి మనకి హాలుడు అయితే రాశాడు. అలాగే హాలుని యొక్క బిరుదు ఏమిటి అని అంటే మనకి కవి వత్సలుడు.
అలాగే గాథా సప్తాశతిలో ఇప్పుడు ఈ గ్రంథం ఉంది కదా! అందులో ఏమేమి అంశాలు ఉన్నాయంటే, ఇదైతే మనకి 700 పద్యాల గ్రంథం. అలాగే శాతవాహనుల సాంఘిక జీవనం గురించి, అలాగే శివుని పూజ గురించి, గుడిమల్లం ప్రస్తావన గురించి, గౌరీ, గణేష, లక్ష్మీ పార్వతుల ప్రస్తావన, అలాగే అత్తపొట్ట, పిల్ల వంటి తెలుగు పదాల గురించైతే ఇందులో ప్రస్తావించి ఉంది. అలాగే లీలావతి పరిణయం అనమాట. ఇదైతే కుతూహల్ రాశాడు. సో, ఇందులో అయితే ఏమని వివరిస్తుందంటే మనకి హాలుడు మరియు లీలావతి ప్రణయ గాథనైతే వివరిస్తుంది. అంటే వీరి యొక్క వివాహం సప్తగోదావరిలో జరిగినట్టయితే ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది. అలాగే ఇంకా కొన్ని గ్రంథాలు ఏంటంటే కామసూత్రాలు వచ్చేసి మనకి వాత్సాయనుడు రాశాడు. అలాగే భాష్యం వచ్చేసి మనకి అది కూడా వాత్సాయనుడు. ఇక్కడ తాత్యంత వ్యాకరణం వచ్చేసి శర్వవర్మ రాశాడు. అలాగే మూలకల్ప ఆర్య మంజుశ్రీ అనమాట. సో, ఇక్కడ శాతవాహనుల కాలంలో విదేశీ గ్రంథాలు ఏమేమి ఉన్నాయంటే మనకి ఇక్కడ మెగస్తనీస్ వచ్చేసి ఇండికా, అలాగే ప్లెనీ వచ్చేసి న్యాచురల్ హిస్టరీని రాశాడు. ఇక్కడ టాలమీ వచ్చి గైడ్ టు జాగ్రఫీ, అలాగే పెరియన్ప్లెన్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ వచ్చేసి ఎవరు రాశారనేది అయితే తెలియదు. అలాగే సీయూకి వచ్చేసి హయాన్సంగ్ అనమాట. సో, ఇక్కడ మనకి మెగస్తనియస్ ఇండిగా రాశారు కదా! సో, ఇందులో ఏంటంటే ఆంధ్రులకు 30 కోటలున్నాయి. అలాగే 1,00,000 కాల్బలం, అలాగే 2,000 అశ్విక బలం ఉండేది. అలాగే 1000 ఏనుగుల దళం ఉందనేది ఇందులో చెప్పారనమాట. నెక్స్ట్ ఈ ప్లెనీ నేచురల్ హిస్టరీని రాశాడు. సో, ఇందులో అయితే మనకి భారతదేశ వస్త్రాల వల్ల రోమ్ దేశం యొక్క బంగారం మొత్తం మనం భారత్‌కి తరలి వస్తుందనైతే అన్నారు. ఇక్కడ టాలమీ వచ్చి మనకి గైడ్ టు జాగ్రఫీ అని చెప్పాం కదా! సో, ఇక్కడ మనకి పెరిప్లాన్ ఆఫ్ ద ఎర్తెన్ సీ వచ్చి మనకి ఇదైతే ఒక అజ్ఞాత నావికుడు అయితే రాశాడని చెప్పి ఇక్కడైతే పేర్కొన్నారు. ఇవైతే మనకి విదేశీ యొక్క గ్రంథాలు. నెక్స్ట్ ఇక్కడ ఆచార్య నాగార్జున యొక్క రచనలైతే చూడండి. సో, ఆచార్య నాగార్జున యొక్క రచనలు ఏంటంటే స్పృహల్లేఖ, అలాగే మహాప్రజ్ఞ సారమత శాస్త్ర, అలాగే మూల మాధ్యమిక, అలాగే రత్నావళి, ఆరోగ్య మంజరి. ఇవైతే శాతవాహనుల గురించి అయితే ముఖ్యమైన విషయాలు. ఒకసారి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. సో, ఇక్కడ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.